ఇవాళ చాలా మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. ఇలాంటి పెద్దవాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా సరే నేను మాత్రం నాకు నచ్చినట్టుగా పూజ చేస్తాను అనే ఒక మొండి ధైర్యంతో మన ఇండియన్ ఆడవాళ్ళు ఉంటారండి. ఎందుకు చెప్తాను, ఇది కార్తీక మాసము మార్గశిర మాసం స్పెషల్ ఎఫెక్ట్ అయితే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో చేసే పని. ఎందుకు అనంటే వాళ్ళని అడగండి టిఫిన్ ఎన్ని గంటలకు చేస్తారని, లేదండి పూజ అయ్యేంత వరకు నేను ఏం తిన్నండి అని. పూజ ఎన్ని గంటలకు చేస్తారు అని అడగండి, ఇంట్లో పనులన్నీ అయిపోయి దాని తర్వాత 10-10:30 ఆ టైంకి పూజ చేస్తారు, దాని తర్వాత టిఫిన్ తింటారు. ప్రాబ్లం ఏంటి అని అంటే రాత్రి 8 o'clockకి వాళ్ళు డిన్నర్ చేశారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10-10:30 వరకు అంటే ఆల్మోస్ట్ 14-15 గంటలు వాళ్ళు రోజు ఉపవాసం చేస్తున్నట్టుగా. ఇలా చేయడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, హార్మోనల్ కంప్లైంట్స్, విటమిన్స్ తక్కువైపోయినాయి, నీరసంగా ఉన్నాయని, కాళ్ళు పట్టేస్తున్నాయని, నిద్ర పట్టట్లేదు, బోన్స్ సరిగిపోయి ఇలాంటి కంప్లైంట్స్ అన్ని వస్తున్నాయని అంటే ఆశ్చర్యం ఏంటి చెప్పండి. ఇండియాలోని 90% ఆడవాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నది అని రీసెర్చ్ చెప్తుంది. ఇలా చేయడం వల్లే వస్తాయి. అటు డాక్టర్లు చెప్పిన మాట వినకుండా, ఇటువంటి వేద పండితులు చెప్పిన మాట వినకుండా, మీకు నచ్చినట్టుగా మీ ఆత్మారాముడిని రోజు పస్తులు ఉంచుతాను అని మీరు డిసైడ్ అయిపోతే ఎవ్వరూ ఏం చేయలేరండి. అంతే కదా.